డాక్టర్ విజయ ఇక్కడ కార్డియాక్ అనస్థిసిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈ కేస్‌కి మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ ఒక చిన్న చాలా ఈ ఎయిర్‌వే ట్యూబ్ అనేది ట్రేకియా అంటారు. చాలా నారోయెస్ట్ 3-4 ఎంఎం మాత్రమే ఉంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే సర్జరీ కంపల్సరీ చెయ్యాలి. కాకపోతే సర్జరీ టైంలో ఏంటి మనం ఎలా పేషెంట్ వెంటిలేట్ చేస్తాం, ఎలా ఆక్సిజన్ అందిస్తాం. పూర్తి మత్తు ఇచ్చేస్తే ఆక్సిజన్ పేషెంట్ తీసుకోలేరు. సో, అట్లాంటి టైంలో ఏంటంటే ఇది చాలా క్రిటికల్ మోస్ట్ పార్ట్ ఇక్కడ. సో, మనం చెక్ బ్రాంకోస్కోపీ అనేది ఒకటి చేసి ఎక్కడ పర్టికులర్‌గా నారో ఉందో చూసి దాని నుంచి మనం ఎట్లా ఏమైనా పాస్ చేయగలమా లేదా చూసుకొని దాని తర్వాత ఏదైతే ట్యూబ్ ఉందో ట్రేకియోస్టమీ ట్యూబ్ దాని నుంచే వెంటిలేట్ చేసి పేషెంట్‌కి ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా అంటే వెంటిలేట్ చేయలేకపోతే మనం బైపాస్ అనేది కార్డియోపల్మనరీ బైపాస్ అంటారు. సో, అది మనం స్టాండ్ బై పెట్టుకొని అన్నీ చూసుకొని వన్స్ సర్జన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మూమెంట్ దాకా మనం పేషెంట్కి ప్రాపర్గా ఆక్సిజనేషన్ అందించి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ట్యూబ్ మార్చి ఫైనల్గా పేషెంట్ వన్స్ స్ప్రోలోకి వచ్చిన తర్వాత ఆయన లంగ్స్, ఆయన ఎయిర్ వేన్స్, ఆయన సర్జికల్ సైట్ అంతా బాగుంది. పేషెంట్కి వాయిస్ ప్యారలైజ్ అవ్వలేదు, పేషెంట్ బాగా మాట్లాడుతున్నారు, బాగా గాలి తీసుకోగలుగుతున్నారు. ఇవన్నీ చూసుకొని మళ్ళీ మనం ట్యూబ్ తీసి ఈరోజు ఆయన ఈ కండిషన్లో ఉన్నారు. సో, ఇలాంటి సర్జరీస్కి అనస్థీసియా ఇవ్వడం అనేది కొంచెం క్రిటికల్ మోస్ట్ పార్ట్ దట్ వీ డిడ్ హియర్ ఎట్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద హోల్ టీమ్, ఎక్స్క్లూజివ్లీ అడ్మినిస్ట్రేషన్ తరపున డాక్టర్ హరీష్ రావులపల్లి అండ్ అవర్ సర్జన్ డాక్టర్ ద్వారకనాథ్, అండ్ పేషెంట్ ఇస్ నౌ సిట్టింగ్ beside me. Dr. Dwarkanath, Senior Consultant Cardiothoracic Surgeon, Narayana Medical College. Very happy to share with you a rare case of reconstruction of the trachea. This patient who had come with very critical stenosis of the trachea, that is the main windpipe. So we had to do a resection and anesthesia, means a part of that trachea which was very narrow was cut, and then the remaining parts were sutured back. These are very complicated surgeries which need quite a bit of infrastructure to do, and since this stenosis was critical, we had to keep many things as standby, including emergency cardiopulmonary bypass. So all these were possible because the institution, that's Narayana Medical College Hospital, has made it as possible, and they have got all the infrastructure here, and so we can take up these complicated surgeries. We are very happy that the patient outcome was good, and he is being discharged today, breathing on his own without any external aid. నేను డాక్టర్ విజయ్ కుమార్ అండి, క్రిటికల్ కేర్ ఫిజిషియన్. మన నారాయణ హాస్పిటల్లో ఈ పేషెంట్ ఫస్ట్ బాగా సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీతో వచ్చారు. ఆయనకి శ్వాసనాళం బాగా తగ్గిపోయింది, సైజ్ తగ్గిపోయింది. మందు తాగడం వల్ల ముందు కొంచెం తగ్గిపోయింది. తర్వాత ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మామూలుగా బ్రీతింగ్ ట్యూబ్ వేయడానికి ఇతను పైన చేయడానికి కష్టం. సో కింద నుంచి చేయడానికి కూడా మామూలు ట్రకాస్టమీ చేయడం కూడా ఈ పేషెంట్లో డిఫికల్ట్, ఎందుకంటే అక్కడ సైజ్ చాలా చిన్నది ఉంది. సో మేము ఫస్ట్ ట్రకాస్టమీ చేసాము, తర్వాత అది మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, తర్వాత మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో పేషెంట్ చాలా హడ్డిల్స్ తర్వాత స్టెబిలైజ్ చేసి మనం సర్జరీకి ఇచ్చాము. ఇదంతా మల్టీడిసిప్లినరీ కేర్ ఉండడం వల్లే సాధ్యమైంది. ఎస్పెషల్లీ నారాయణ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉండడం వల్ల ఇది పాసిబుల్ అయింది. సో రిజల్ట్ పేషెంట్ సేఫ్గా డిశ్చార్జ్ అయింది పేషెంట్. నేను డాక్టర్ జి దీపక్ చౌదరి, ఈఎన్టీ సర్జన్. సో ఈ పేషెంట్ సడన్గా ఎమర్జెన్సీకి ఊపిరి అందక వచ్చారు. సో ఆ టైంలో గొంతు ద్వారా ట్యూబ్ వేయడానికి ప్రయత్నించగా అది పాసిబుల్ అవ్వలేదు. సో అందుకనేసి ప్రీవియస్ రిపోర్ట్స్లో చూస్తే ఆల్రెడీ శ్వాసనాళం అనేది సన్నబడిపోయింది. సో అందుకని ట్రికాస్టమీ అంటాం. సో శ్వాసనాళంలో చిన్న రంధ్రం చేసి ట్యూబ్ వేసి ఆయన ఎయిర్వేని మనం సెక్యూర్ చేసాం. సో తర్వాత కూడా మళ్ళీ ఆ ఎయిర్వే బ్లాక్ అవ్వడం, సో దానివల్ల మళ్ళీ చేంజ్ చేసి ఐసీయూ అందరం కలిసి దాన్ని స్టెబిలైజ్ చేసాం. సో పేషెంట్ని మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసి చూసుకుంటే సో అరౌండ్ ఒక 3 mm స్పేస్ మాత్రమే ఉంది గాలి వెళ్ళేదానికి. సో దానికోసంగా సిడివిఏ సర్జన్ ద్వారకనాథ్ సార్తో కలిసి మనము సర్జరీకి తీసుకున్నాం. సో నా పరంగా నేను మొత్తం అంతా ఓపెన్ చేసి ఇస్తే ద్వారకనాథ్ సార్ మన ఎయిర్వే పైప్ ఏదైతే మూసుకోపోయిందో
దాని వరకు రీకన్స్ట్రక్షన్ చేశారు. సో ట్రికే రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఎయిర్వేని సెక్యూర్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఎయిర్ ట్యూబ్ లేకుండా తిరిగి గాలి తీసుకోగలుగుతున్నారు. మా చింతోపు తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామం. మా ఆయనకి సీరియస్గా బాగాలేకుండా ముందు ఎలుకలు ముందు తిన్నాడు. దాని నుంచి గొంతులో పైప్ పెట్టి అది పూడిపోయింది. మళ్ళీ సీరియస్ అయినాక ఏరే హాస్పిటల్కి పోయాము, చూపిస్తున్నాము. గొంతు ఆపరేషన్ పడలేదు, 10% ఓపెన్ అయిందని చెప్పారు. మళ్ళీ దాని మీద సీరియస్ అయిపోయింది. నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అక్కడికి తీసుకొచ్చాము. తీసుకొని వస్తే దీపక్ సారు, జీ సారు, దోర్తగాడు సారు చూసి ఆపరేషన్ చేసి బతికిచ్చారు.